మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత సైలెంట్ అయిన తమ్మినేని ఇప్పుడు అకస్మాత్తుగా నియోజకవర్గంలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి దూసుకొని పోతున్నారట. ఇంతకు తమ్మినేని అకస్మాత్తుగా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు? ఇది వైసీపీలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సీనియర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారా? తమ్మినేని దూకుడుతో వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని సీతారాం రాజకీయ జీవితమంతా ఎత్తు పల్లాలుగానే సాగింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో దాంట్లో చేరి తొలిసారిగా ఆముదాల వలస నుంచి ఎన్నికయ్యారు. 1985 ఎన్నికల్లో కూడా తమ్మినేనిని విజయం వరించింది. 1989లో ఓడిపోయినా 1994, 1999లలో వరుసగా 2 సార్లు గెలిచి ఆముదాల వలసలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అయితే 2004 నుంచి తమ్మినేనికి 15 ఏళ్ల పాటు వరుస ఓటములే ఎదురయ్యాయి. 2009లో ప్రజారాజ్యంలో చేరి టికెట్ తెచ్చుకున్న కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతిపై ఓడిపోయారు. ఇక ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్లో చేరిన తమ్మినేని 2019 ప్రభంజనంలో 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏకంగా స్పీకర్ పదవిని పొందారు. ఎన్నికలకు ముందే తన కుమారుడు చిరంజీవి నాగ్ను తనకు బదులుగా బరిలోకి దింపి తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించారు. అయితే వైఎస్ జగన్ మాత్రం తమ్మినేనినే పోటీ చేయమని ఒత్తిడి చేశారు. కుమారుడికి భవిష్యత్తులో అవకాశం కల్పిస్తానని చెప్పారు. దీంతో అన్యమనస్కంగానే బరిలోకి దిగిన తమ్మినేని తన బంధువు టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో తాను ఓడిపోవడమే కాకుండా వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో తమ్మినేని సైలెంట్ అయ్యారు. దీంతో తమ్మినేని ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే టాక్ వినిపించింది. ఆముదాల వలస ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ను వైఎస్ జగన్ నియమించడంతో తమ్మినేని పని అయిపోయిందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తమ్మినేని మళ్లీ లైమ్ లైట్లోకొచ్చారు. కొన్ని రోజులుగా ఆముదాల వలస రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. గతంలో కంటే దూకుడుగా నియోజకవర్గమంతా తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు. ఆముదాల వలస ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ను నియమించిన తర్వాత తమ్మినేని సీతారాం సైలెంట్ కావడంతో ఆయనను బుజ్జగించడానికి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు జగన్. అయితే తమ్మినేని మాత్రం శ్రీకాకుళం పార్లమెంట్ బాధ్యతల కంటే ఆముదాల వలస రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపించింది. దీంతో ఆముదాల వలసలో వైసీపీ 2 వర్గాలుగా విడిపోయింది. గత కొన్ని రోజులుగా తమ్మినేని వర్సెస్ చింతాడ అనే లెవెల్లో వైసీపీ రాజకీయాలు మారిపోయాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. బయటకు కనిపించకపోయినా అంతర్గతంగా వర్గ పోరు బాగా ముదిరినట్లు టాక్ వినిపిస్తోంది. చింతాడకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన తర్వాత వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న తమ్మినేని ఇప్పుడు మాత్రం ప్రతి విషయంలో తలదూరుస్తున్నారట. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అప్పుడప్పుడు కనిపించిన తమ్మినేని ఆముదాల వలస రాజకీయాలకు మాత్రం కొంతకాలం దూరం అయ్యారు. కానీ ఇప్పుడు పూర్తిగా తన సొంత నియోజకవర్గంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తమ్మినేని సీతారాం అకస్మాత్తుగా రూటు మార్చి ఆముదాల వలస రాజకీయాల్లో క్రియాశీలకంగా మారడం వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడైతే కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలనే ధోరణిలో ఆముదాల వలసనే తన కార్యక్షేత్రంగా మలుచుకున్నారట. పైగా తన కుమారుడు చిరంజీవి నాగ్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆముదాల వలసను విడిచిపెట్టకూడదని తమ్మినేని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గంలో వరుసగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు తిరిగి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారట. ఇటీవల జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన వారికి ఆముదాల వలసలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చింతాడను కూడా ఆహ్వానించినా ఆయన దూరంగానే ఉన్నారు. మరోవైపు వైఎస్సార్ జయంతి రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
తమ్మినేనికి పోటీగా చింతాడ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టినా వాటికి పెద్దగా ఆదరణ ఉండడం లేదట. అదే సమయంలో తమ్మినేని పిలిస్తే మాత్రం కార్యకర్తలు భారీగా హాజరవుతున్నారట. రాజకీయాల నుంచి తప్పుకుంటాడని భావించిన తమ్మినేని ఇప్పుడు కొడుకు కోసం తిరిగి యాక్టివ్ అవడంతో ఆముదాల వలస వైసీపీలో వర్గ విభేదాలు మొదలయ్యాయట. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి చింతాడకు చుక్కలు చూపిస్తున్నారట తమ్మినేని. అయితే ఆముదాల వలసలో ఇద్దరు నాయకుల మధ్య అంతర్గత పోరు జగన్కు కూడా ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. ఒకవైపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ను తానే నియమించగా, మరోవైపు సీనియర్ నాయకుడు తమ్మినేని స్థానిక క్యాడర్ను డిస్టర్బ్ చేస్తూ ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారట. ఆముదాల వలస నుంచి తన కుమారుడు చిరంజీవిని భవిష్యత్తులో పోటీ చేయించాలని తమ్మినేని భావిస్తుంటే, అక్కడ పేరాడ తిలక్ను భవిష్యత్ లీడర్గా జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. చింతాడకు ఇన్ఛార్జి పదవిచ్చినా భవిష్యత్తులో పేరాడ తిలక్కు టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే తన వ్యూహాలన్నింటినీ దెబ్బతీస్తూ తమ్మినేని యాక్టివ్ అవడం జగన్కు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. మరి ఈ వర్గ పోరును అధినేత జగన్ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.